కర్మలు ఏ విధంగా విభజింపబడతాయి? కర్మలు 3 రకాలుగా విభజింపబడతాయి. అవి 1 సంచిత కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు, 3 ఆగామి కర్మలు. సంచిత కర్మలు మనం గతంలో లేదా గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మల చిట్టా మొత్తం ఒక చోట నమోదు చేయబడి ఉంటాయి. వాటినే సంచిత కర్మలు అంటారు. ఎవరి రికార్డు వారికి ఉంటుంది. వీటినే ఆకాశిక్ రికార్డ్స్ అని కూడా అంటారు. ఆదావ గుప్త చిత్రాలు. 2 ప్రారబ్ధ కర్మలు మనం మరణించి పై లోకాలకు వెళ్ళి కొంతకాలం గడిచాక మాస్టర్స్ సహాయంతో తిరిగి జన్మ తీసుకునే సమయంలో మన గత జన్మలలో చేసిన పాపాలు పుణ్యాలు చిట్టా చూసుకొని ఇతర ప్రాణికోటికి మనం చేసిన దాష్టికాలు మన అజ్ఞానపు దశలో చేశామని గ్రహించి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆ పాపపుణ్య కర్మాలకు సమానమైన రోగాలను భోగాలను పొందపరుచుకొని ఈసారి జన్మలో మరలా ఎరుకతో ఉండాలని నిర్ణయించుకొని ఈ భూలోకంలోకి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి వాటిని అనుభవిస్తూ ఉంటాం. అవే ప్రారబ్ధ కర్మలు. అందుకేనేమో మన పెద్దవాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంతా నా ప్రారబ్ధం అని వాపోతూ ఉంటారు. 3 ఆగామి కర్మలు జీవాత్మగా ప్రారబ్ధ కర్మలు తీసుకొని శిశువుగా జన్మించిన తర్వాత అంతా మర్చిపోతాము. మరలా మాయలో పడి హింసా ప్రవృత్తిలో ఉంటాము. మళ్ళీ కొత్త చిట్టా తయారు చేసుకుంటాం. వాటినే ఆగామి కర్మలు అంటారు. అథవా వర్తమాన కర్మలు అని కూడా పేరు. కనుక సంచిత కర్మలు అంటే గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల చిట్టా. ప్రారబ్ధ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న రోగాలు భోగాలు. ఆగామి కర్మలు అంటే పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు గతాన్ని మరచి అజ్ఞానంతో చేసుకుంటున్న పాపపుణ్యాలు రాబోయే కాలంలో తిరిగి అనుభవించవలసిన చిట్టా అన్నమాట. ఎర్రయ్య: మాస్టర్, మన కర్మలను ఎవరు రికార్డ్ చేస్తారు? వాటికి ఎవరు సాక్ష్యం ఇస్తారు? వంశీ మాస్టర్: నీ మనసే వాటికి సాక్ష్యం. ఎందుకంటే మీరు ఎవరినైనా మాయ చేయగలరు, కానీ మీ మనసుకి తెలియకుండా మీరు ఏ పని చెయ్యలేరు కదా. కనుక భూలోకంలో మీరు చేసిన ప్రతి పని మీ పర్సనల్ ఖాతాలో మీ మనస్సు అన్న కెమెరా ద్వారా పైనున్న ఏంజల్స్ రికార్డ్ చేస్తారు. ఇదంతా పక్కాగా జరుగుతుంది. ఈ కర్మచక్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది.